విడాకుల కేసులో హాజరు కాకపోవడంతో ముఖ్యమంత్రి విజయ్ సంగీతలకు చెంగల్పట్టు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. లండన్లో ఉన్న సంగీత విడాకుల విషయంలో మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా అటు త్రిష వైఖరిలోనూ మార్పు వచ్చినట్లు సమాచారం. రెండో వివాహం చేసుకుంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్లా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విజయ్ ఆందోళన చెందుతున్నారు. అటు కుటుంబ గౌరవం, ఇటు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా ఇండియాలోనే పేరు సెన్సేషన్గా మారిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి వ్యక్తిగత జీవితం మసకబారుతుందా అంటే అవుననే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రియురాలకు సంబంధించి లేదా తన భార్య సంగీతకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక డైలమాలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి చెంగల్పట్టు, తమిళనాడులోని చెంగల్పట్టు కోర్టులో మళ్ళీ జూన్ 10వ తేదీన అయితే కేసు ఉంది. గత ఏప్రిల్ 20వ తేదీన కూడా జరిగిన కేసుకి అయితే ఇద్దరు కూడా ఇటు సంగీత స్వర్ణలింగం కానీ ఇటు విజయ్ దళపతి కూడా ఇద్దరు కూడా హాజరు కాలేదు. ముఖ్యంగా అదే ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల ముఖ్యమంత్రి అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు. బిజీగా ఉండడం వల్ల చెంగల్పట్టు కోర్టుకు అయితే హాజరు కాలేకపోయారు. అంతేవిధంగా లండన్లో సంగీత స్వర్ణలింగం ఉన్న నేపథ్యంలో ఆమె కూడా హాజరు కాలేకపోయారు. దీంతో కేసు జూన్ 15వ తేదీకి అయితే వాయిదా పడిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి రావాలని జడ్జి ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ దళపతి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఇప్పటికీ సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. లండన్లో ఉన్న సంగీత స్వర్ణలింగం కూడా ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారని తెలుస్తుంది. ఆమె కుమారుడు మాత్రం ముఖ్యంగా అతను మాత్రం చెన్నై వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే 15వ తేదీన కేసు కోసమే ఆమె ఇండియాకు వచ్చిందనే ఒక చర్చ మాత్రం సాగుతున్న క్రమంలోనే సంగీత స్వర్ణలింగం అనుసరించే వైఖరి ఆమె ఇప్పటికే తాను విడాకులు తీసుకోబోనని చెప్పిన వార్తలు అయితే వైరల్గా మారాయి. అయితే ముఖ్యమంత్రి విజయ్ దళపతి సైడ్ నుంచి అయితే ఇప్పటికి వరకు ఎలాంటి సంకేతాలు అయితే రాలేదు. అసలు తన భార్యతో కలిసి ఉంటాడా లేదా తన ప్రియురాలు త్రిషతో కలిసి ఉంటాడా అనే విషయంలో కూడా ఇప్పటికి కూడా విజయ్ దళపతి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు సంగీత విజయ్ కూడా కలిసి కాపురం చేయాలనే అభిప్రాయాన్ని మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. విజయ దళపతి నుంచి కానీ లేదా విజయ్ తరఫున ఒక టీం నుంచి కానీ దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే ఇప్పటివరకు రాకపోవడంతో ఏం జరుగుతుందనే విషయంలో కూడా ఎలాంటి విషయంలో కూడా ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు త్రిషకు సంబంధించి కూడా తాజాగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ కుటుంబ గొడవల్లో తాను తలదూర్చుకోదలుచుకోలేదనే ప్రకటన అయితే ఆమె చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ ప్రకటన ఆమె సైడ్ నుంచి వచ్చిందా లేకపోతే ఇట్లా సోషల్ మీడియా సృష్టించిందా అనంతరం కూడా వారి మధ్య ప్రముఖ సినీ నటి త్రిష చిచ్చు పెట్టిందనే వార్తలు కూడా గోపుమంటున్నాయి. త్రిషతో కలిసి విజయ్ దళపతి 5 సినిమాల దాకా నటించడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే చెంగల్పట్టు కోర్టులో ఇటీవలే అంటే 2026 ఫిబ్రవరిలో ఆమె ఒక విడాకుల కేసు అయితే లండన్లో ప్రజారాజ్యం పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి సమస్యలను ఇరుక్కోవడం జరిగింది. కానీ అది భార్యతో గొడవ కాకుండా తన కూతురు మరొక వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే చెలరేగింది. కులాంతర వివాహాన్ని చిరంజీవి ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పట్లో కొంచెం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు అయితే ఉత్పన్నమయ్యాయి. కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో అది సినిమా హీరోగా కొనసాగడం వేరు, మరోవైపు పొలిటికల్ ఫీల్డ్లో ఉండడం వేరు. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అందరి కళ్ళు కూడా మన వైపే ఉంటాయనే అనురక్తి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ దళపతి తన భార్య మరోవైపు తన పిల్లల విషయంలో కూడా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వ్యవహరిస్తారనే విషయం కూడా ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది.